హాయ్ అండి. ఈరోజు ఒక కొత్త రకమైనటువంటి మొక్క పరిచయం చేస్తున్నానండి. ఇండిపెండెన్స్ డే స్పెషల్ అండి. ఈ మొక్క కేరళ నుంచి తెప్పించాను. ఇది ఒక ఎగ్జాటిక్ ప్లాంట్ అండి. ఒకసారి చూద్దాం రండి. హాయ్ అండి, ఇది చూసారు కదా, ఇదిగోండి ఈ మొక్క చూడండి. ఇది నేను చెప్పిన రేర్ ప్లాంట్ అండి. ఇది మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడా ఉండదండి. ఇది ఎక్స్కేలియా జాతికి చెందింది. ఇది ఒక క్రీపర్ అండి. దీని వేరు క్రీపర్ వైన్ అండి, లెమన్ వైన్ అండి. లెమన్ వైన్ మొక్క. ఇది కేరళ నుంచి తెప్పించిన మొక్క అండి. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా ఉండకపోవచ్చు, బహుశా ఎక్కడో 1-2 గార్డెన్లో ఉండొచ్చు. చాలా రేర్ ప్లాంట్ ఇది. లెమన్ వైన్ అని నిమ్మకాయలాగే ఉంటుంది, కాకపోతే ఆ ఎండింగ్లో వచ్చేసరికి మొక్క కాయ వచ్చిన తర్వాత కాయకి పైన ఆకులు వస్తాయండి. అది మీకు ఎగ్జాంపుల్గా ఇదిగోండి, ఇలా ఉంటుంది కాయ. లెమన్ వైన్ అండి ఇది. చూసారా, ఇది చాలా బాగుంటుందండి. కాయ కూడా చాలా జ్యూసీగా ఉంటుంది. దీనికి వచ్చే ఆకు చాలా మందంగా ఉంటుంది. చూడండి టెక్స్చర్ ఎంత బాగుంటుందో, మందంగా ఉంటుంది. దీని ఫ్లవర్ వచ్చేసరికి లైట్ బ్రౌనిష్ లాగా ఉంటుంది. వైట్లో చాలా బాగా వస్తుంది కాపు, విపరీతమైన కాపు వస్తుంది. ఇలాంటిది మన గార్డెన్లో ఉండాలని ఎవరు కోరుకోరండి. చాలా రేర్ ప్లాంట్ కాబట్టి అందరూ పెట్టుకోవాలని చూస్తారండి. ఇది కేరళ నుంచి మా ఫ్రెండ్ అనిల్ కుమార్ అని తెప్పించి నాకు గిఫ్ట్గా ఇచ్చిన మొక్క అండి. ఇది మీ అందరికీ షేర్ చేద్దామని చేస్తున్నాను. చూసారుగా, లెమన్ వైన్ అండి దీని పేరు. దాని కాపు కూడా మామూలుగా రాదండి, అసలుకి మామూలు నిమ్మకాయ కన్నా ఇంక ఎక్కువగా ఉంటుందండి. ఫ్రూట్ చాలా జ్యూసీగా ఉంటుంది. ఫ్లవర్ కూడా సువాసన చాలా బాగుంటుంది, ఫ్రేగ్రెన్స్ చాలా బాగుంటుంది. అసలే చుట్టుపక్కల మొత్తం గార్డెన్ మొత్తం అదే వాసనతో ఉంటుంది, అంత బాగుంటుందండి. చూసారా, ఇది కొత్త వెరైటీ అండి. మీరు కూడా మీ గార్డెన్లో పెంచుకుంటారని నేను చెప్తున్నాను. లెమన్ వైన్ అండి దీని పేరు, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. చూసారా, నాకైతే చాలా బాగా హ్యాపీగా ఉందండి మొక్క చూపించినందుకు. తెలియని వాళ్ళు తెలుస్తుందని చూపించాను. ఫ్రూటింగ్ కూడా బాగా వస్తుంది, నిమ్మకాయ సైజు వస్తాయి, చాలా ఎక్కువగా వస్తుంది. చూసారా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక కొత్త ఎగ్జాటిక్ ప్లాంట్ వెరైటీతో మళ్ళీ మీతో కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. ఇండిపెండెన్స్ డే అందరికీ శుభాకాంక్షలు.